హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్ని బ్లాగ్స్. ఈరోజు అయితే మా జున్ను గారి బర్త్డే అండి. సో మా జున్ను గారి బర్త్డే సందర్భంగా మేమైతే మార్నింగ్ లేచి ఎలా అయితే సెలబ్రేట్ చేసుకున్నామో మీకు 1 by 1 ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి. ఫస్ట్ డే అయితే మా జున్ను గారి బర్త్డే. ఎర్లీ మార్నింగ్ లేవగానే వాడికి మొత్తం ఒళ్ళంతా నువ్వుల నూనె రాసి తలస్నానం చేయించాలని ఈ విధంగా అయితే వాడిని కూర్చోపెట్టి ఒళ్ళంతా నువ్వుల నూనె రాసి అక్షింతలు వేయించానండి. కానీ వాడైతే ఒక్క నిమిషం కూడా కుదురుగా ఉండలేదు, అక్షింతలు కూడా వేయించుకోలేదు. చికాగ్గా ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా ఎలాగైనా సరే వాడికైతే ఈ విధంగా అందరి చేత అక్షింతలు వేయించి ఇంకా వాడిని రెడీ చేద్దామని తీసుకెళ్ళి వాడికి తలస్నానం చేయించి మా చున్నుగాడికి కొత్త బట్టలు వేసి ఇలా అయితే రెడీ చేసేసానండి. యాక్చువల్లీ ఈవినింగ్ అయితే వాడికి ఇంకొక డ్రెస్ ఉంది. మార్నింగ్ క్యాజువల్ టెంపుల్కి వెళ్దామని ఈ డ్రెస్ అయితే వేసేసాను. ఇంకా ఇంట్లో ఇంట్లో దేవుడికి నైవేద్యం పెట్టి ఇలా అయితే పూజ చేస్తాను. పూజ చేయడంలో మాత్రం మా జున్నుగాడు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. వాడు కూడా మాతో పాటు పూజ చేసి దేవుడికి దండం పెట్టుకొని హారతి కూడా తీసేసుకున్నాడు. అందరికీ హారతి ఇచ్చి వాడు కూడా హారతి తీసుకున్నాడు. ఇంకా మేము టెంపుల్కి వెళ్దామని పూలు, అరటి పండ్లు, కొబ్బరికాయ అన్నీ తీసుకొని మా ఇంటి దగ్గరే ఉన్న వినాయకుడు స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి. యాక్చువల్గా మేము శివాలయంకి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా వెళ్ళొచ్చేసరికి ఇంకా ఇంట్లో లంచ్ ప్రిపరేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, చాలా లేట్ అవుతుందని ఈవినింగ్ శివాలయంకి వెళ్దామని మార్నింగ్ అయితే మా ఇంటి దగ్గరే ఉన్న టెంపుల్లోనే జున్నుగారికి పూజ చేపిద్దామని మేమైతే మా ఇంటి దగ్గర ఉన్న వినాయకుడి స్వామి టెంపుల్కి అయితే వచ్చేసామండి. వినాయకుడి స్వామి టెంపుల్కి వచ్చి అక్కడ వినాయకుడికి పూలు, అరటి పండ్లు ఇవన్నీ సమర్పించి అలాగే నైవేద్యం కూడా పెట్టి పూజ కూడా చేసాం. మా జున్నుగారు కూడా మాతో పాటు పూజలో పార్టిసిపేట్ చేశాడు. ఇంకా నేను కూడా టెంకాయ కొడదామని దండం పెట్టుకొని దేవుడికి టెంకాయ అయితే కొట్టానండి. టెంకాయ అయితే చాలా గట్టిగా ఉంది, చాలా బలంగా కొట్టాను. టెంకాయ కొట్టి ఇంకా ఫైనలీ టెంకాయ అయితే పగిలింది. ఇంకా ఈ కొబ్బరికాయని కూడా దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకున్నాను. ఈ లోపల మళ్ళీ మా జున్నుగారు వచ్చి దండం పెట్టుకున్నాడు. వాడు కూడా నాతో పాటు దేవుడికి దండం పెట్టుకొని గుంజులు కూడా తీశాడు. చూశారు కదా ఎంత చక్కగా గుంజులు తీస్తున్నాడో. వాడు గుంజులు తీసి నన్ను కూడా గుంజులు తీయమన్నాడు. ఇంతేనండి, ఈ విధంగా అయితే మా జున్నుగారి బర్త్డే ఫస్ట్ థింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొన్ని వీడియోస్ మీతో పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ నవ్ని బ్లాగ్స్.